కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో మొత్తం 1269 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి వరకు నామినేషన్ల పరిశీలన జరగనుంది. అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి ఈ నెల 26 వరకు ఛాన్స్ ఉంది. దీని తర్వాత ఎన్నికల తుది అభ్యర్థుల జాబితా రిలీజ్ కానుంది. కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మరోవైపు ఎన్నికలపై ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ఎలక్షన్స్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 9న ఎన్నికలు జరగనుండగా ప్రధాన పోటీ మాత్రం ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య సాగనున్నట్లు తెలుస్తోంది. త్రిముఖ పోరులో మరోసారి అధికారం చేపట్టాలని పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని యూడీఎఫ్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ త్రిముఖ పోరులో విజయకేతనం ఎవరు ఎగరేస్తారో చూడాలి. ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే అని రాజకీయ నిపుణులు అంటున్నారు.